మామిడి యాదగిరి మాది ఎల్లమ్మగూడెం తిపార్తి మండలం నల్గొండ డిస్టిక్. నేను కార్ అద్దె తీసుకొని కిరాయి కారు తీసుకొని ఇంటికి పోయి నామినేషన్ వేద్దామని వెళ్తున్న సమయంలో మన కోమటిరెడ్డి వెంకరెడ్డి అనుచరుడు సందీప్ రెడ్డి అని కొంతమంది గూండాలతో బూత్ దగ్గర కావాలి కాసి కత్తులతో తలవార్లతో నామినేషన్ ఎవరిని వేయకుండా ఆపిస్తున్నాడంట. మేము కొంతమంది కలిసిపోయి నామినేషన్ వేద్దామనే తరుణంలో రోడ్డు మీదకి కిరాయి కారు కోసం తీసుకొని పోవడానికి వచ్చిన సందర్భంలో కొంతమంది గూండాలను పంపించి బలవంతంగా కార్లు ఎక్కించి ఆయన ముందు నువ్వు చేసేంత కేడర్ సార్ ఏమనుకున్నావురా నయం తర్వాత నయం రా ఘోరంగా బెదిరించి కటంగూరు దాటగానే ఆ కారులో మొబైల్ గుంజుకొని మొబైల్ తీసుకొని లాక్కెళ్ళి దాన్ని పగలగొట్టి సిమ్ తీసేసారు సార్. తీసేసి మళ్ళీ హైదరాబాద్ చుట్టూ తిప్పి మా రంగి రోడ్డు దగ్గర పోగానే ఒక వైన్ షాప్ దగ్గర ఆపిరు. కత్తులు పెట్టి ఇట్లా మామూలుగా అరిస్తే చంపేస్తాం పొడుస్తాం అని చెప్పేసి ఒక బార్ దగ్గర వైన్స్ దగ్గర ఆపి ఒకళ్ళు పోయి మందు తీసుకొని వచ్చారు. కొద్ది దూరం పోయి మధ్యలో ఆపి తీసుకొని వచ్చి అందులో మూత్రం పోసి తాపించి ఘోరంగా తాగకపోతే కొడతాం కత్తులు పెట్టి గొంతు దగ్గర కత్తులు పెట్టి మరి తాపించి చిత్రహింసలు పెట్టారు సార్. చిత్రహింసలు పెట్టి పిడిగుద్దులు గుద్ది మరలా కొంత దూరం తీసుకుపోయి అప్పటికి 2:30 అవుతుంది. హైదరాబాద్ సిటీ మొత్తం తిప్పుతూనే ఉన్నారు. అంటే దూరం పక్కన టౌన్లో కాకుండా పక్క సైడు తిప్పుకుంటూ అట్లనే 2 గంటలన్నర సమయానికి బట్టలు ఇప్పించి ఊడబిక్కించి వద్దు సార్ ఇట్లే ఉంచుతాం మీ దండం పెడతాం కాలు ముక్తాం అన్నా కానీ వదలకుండా చెప్పింది నువ్వు మెసిల్ నువ్వు నాటకాలు మా దగ్గర నామినేషన్ అది వేస్తే నేను ఖచ్చితంగా నిన్ను ఎట్టి పరిస్థితులు సందీప్ రెడ్డి ఆల్రెడీ సార్ ఖచ్చితంగా చెప్పిండు ఆల్రెడీ నీకు ఇక నూకలు దగ్గర ఉన్నట్టుంది నామినేషన్ వేస్తే అని చెప్పేసి బట్టలు కూడా బెక్కించి మళ్ళీ కొత్త బట్టలు తెప్పించారు సార్. వేరే ఒక ప్యాంటు నైట్ ప్యాంటు టీషర్ట్ తెప్పించి వేపించి మళ్ళీ కొద్ది దూరం తీసుకుపోయి చిత్రహింసలు పెట్టి మళ్ళీ మూత్రం పోయించి మళ్ళీ మందు పోసి తాగపోతే ఫోన్ చేయి మీ ఆమె కానీ ఏడున్నావు నగరకల్ ఉన్నావా ఏడున్నావు అంటే నామినేషన్ వేస్తే నన్ను చంపుతారంట అని కట్ చేయమంటే ఏడున్నావు నగరకల్ ఉన్నావా అని అడిగినందుకు మళ్ళీ సిమ్ ఊడబీకారు ఫోన్ల నుంచి నా సిమ్ తోటి మాట్లాడి చూడబీకిచ్చి అని ఫోన్ మళ్ళీ తర్వాత వీళ్ళు మాట్లాడుతూనే కొంతమంది వ్యక్తులతోటి ఆయన ఎత్తుకురారా ఈ నీళ్ళు ఎత్తుకురారా అని వాళ్ళు నలుగురు మాట్లాడుతుర్రు. ఈ సందీప్ రెడ్డి అనే వ్యక్తి మామూలుగా రే నువ్వు సపోర్ట్ ఒకటి వాళ్ళు ఎంబడి వాళ్ళు చెప్పింది నేను నీ కర్మకు అది నామినేషన్ వేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో నీకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఎక్కడికి ఒక రూమ్ దగ్గర తీసుకుపోయి నీకు ఆల్రెడీ తీసుకుపోయి అది పాతది సార్ ఒక గెస్ట్ హౌస్ తీసుకుపోయి మళ్ళీ మధ్యలో కార్లు మారుతున్నాయి. మేము ఏమనుకున్నారా నయం బ్యాచ్రా మాది నువ్వేమనుకుంటున్నారు మేము ఆయన అనుసరులే నువ్వు మాకెదురు వస్తావురా మేము ఏమనుకుంటున్నారా మేము వరంగల్ రా మాది మేమంతా ఒక బ్యాచ్ చంపుతాం నీ బతికెంతరా నువ్వెంతరా సర్పంచ్ పోటీ చేసే కేడర్ పోయినావు ముందల ఆయన వేస్తే అనరాని మాటలని పిడుగుద్దులు గుద్దుతూ చిత్రహింసలు పెట్టి నైట్ 7:30కు 8:15 నగరకల్ స్టేషన్లో వదిలిపెట్టి పోగానే ఎస్ఐ సార్ ఏం సంగతి అంటే రేయ్ నువ్వు తెల్ల పేపర్ మీద సంతకం పెట్టిపోరా ఎందుకు సార్ అంటే మామూలు పొదరు రాస్తూ ఏమన్నా మ్యాటర్ కానీ పెట్టిపోతావు 2 పేపర్ల మీద సంతకం తీసుకొని నువ్వు సర్లే కానీ నువ్వు వెళ్ళిపో ఉంటే డిటిఎస్లు వేస్తారు అని బెదిరించి సిఐ గిట్టు ఉండి అరే నీకెందుకు గైన్ పనికిరాని గొడవలు పోతే పోరా అని చెప్పి మళ్ళీ ఎలగొట్టి మళ్ళీ కొద్ది దూరం పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఏమనుకున్నారు మళ్ళీ వాళ్ళు రాసిన రైటింగ్ ఉన్నట్టుంది సార్. మళ్ళీ వచ్చి మళ్ళీ అరే నీ చేతులు రాదుపారా అని మళ్ళీ రాపిస్తున్న క్రమంలో భూపాలరెడ్డి సారు కొంతమంది మా ఊరి ఎంపీటీసీ మా భార్య అందరు కలిసి రావడం జరిగింది. స్టేషన్కు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వచ్చి మళ్ళీ పిటిషన్ ఇచ్చినాం సార్. ఇంతవరకు న్యాయం లేదు. కనీసం డిఎస్పీ గిట్ట మామూలుగా మా అమ్మ ఫోన్ చేస్తే ఏడిపోతాలే అమ్మా మామూలుగా వస్తలే ఏడడం నీకు ఇష్టం ఆయనకు నువ్వు నామినేషన్ వేయడం ఇష్టం లేక ఎక్కడికో పొయ్యి స్విచ్ పెట్టి ఉంటాడు అని చెప్పేసి ఈ రకంగా వేధించేస్తారు. మళ్ళీ నువ్వు అరే నువ్వు తిపార్తికి వచ్చినా మా దోస్తులతోటి ఇక్కడనే ఉన్నా మందు తాగి వెళ్ళిపోయినా నువ్వు అట్లా చెప్పురా రే నువ్వు ఇవన్నీ నాకు చెప్పొద్దు ఇప్పుడు అనే సెల్ ఇట్లా ఆన్లో పెట్టుకోరు సార్. ఆన్లో పెట్టుకొని చెప్పకపోతే డిటిఎస్లు వేస్తాం నీ ఇష్టం డిటిఎస్ పంపిస్తే ఎట్లుంటుందో కథ తెలుసు కదా అని అట్లా బెదిరించి కోమటిరెడ్డి వెంకరెడ్డి వర్గాలు మామూలుగా అసలు అలా ఆగుతలేవు సార్. బోల్ల వెంకరెడ్డి అని ఈ సందీప్ రెడ్డి ఇంకొక ఆయన పోయినసారి మా సర్పంచ్ని నరికిరు సార్. మా ఊర్లో ఆ సర్పంచ్నే నరికిర్రా నువ్వు బతికెంతరా కాలు మొక్కి పదరికన్నా విత్డ్రా చేసుకోవా వీళ్ళు ఫోన్లోనే ఈ సందీప్ రెడ్డి అన్నట్టు మళ్ళీ ఒక ఫోన్ల నుంచి బెదిరించారు సార్. చిత్రహింసలు పెట్టారు సార్. చిత్రహింసలు పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. లక్ష్మి మామిడి నాగలక్ష్మి
నా భర్త పేరు మామిడి యాదగిరి. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి టికెట్ తీసుకున్నాము. ఇష్టపూర్తిగా నామినేషన్ వేయడానికి బయలుదేరుతున్న క్రమంలో మా భర్త అద్దె కారు మాట్లాడడానికి రోడ్డు మీదకి వెళ్ళిన టైంలో గుర్తు తెలియని వ్యక్తులు మా ఆయనను కిడ్నాప్ చేసారు. 9:10కి నేను ఫోన్ చేస్తా ఉన్నాను, 9:30 దాకా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మా ఊరు మాజీ ఎంపీటీస్ అయినట్టు ఉట్కూరు సందీప్ రెడ్డి సార్కి ఫోన్ చేశాను. నాకు కూడా అర్థమైందమ్మా, గిరిని కిడ్నాప్ చేసిరని అర్థమైంది. కాబట్టి నువ్వు అక్కడే ఉండు, బయటికి వెళ్ళకమ్మా అని చెప్పాడు. మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి భూపాల్ రెడ్డి సార్ని కూడా ఫోన్ లైవ్లో కలిపిండు. నువ్వు వెళ్ళకమ్మా, ప్రొటెక్షన్ ఉంటేనే బయటికి వెళ్ళాలి, నేను పంపిస్తున్న అక్కడికి, నువ్వు వెళ్ళకమ్మా అన్నారు. ఒక కార్లో వచ్చి నన్ను తీసుకెళ్ళి మంత్రి గారు వచ్చారు, 4 మంత్రులు వచ్చారు. అయితే ఎస్ఐ గారి సమక్షంలో మేము అక్కడికి వెళ్ళి నామినేషన్ వేస్తున్న క్రమంలోనే మా మీదకి దాడికి ప్రయత్నించారు ఉట్కూరు సందీప్ రెడ్డి తండ్రి తల్లి. ఆయన లేడు, పోలీసులు రాగానే పరారైండు. అయితే లాగుతున్నారు మాజీ ఎంపీటీస్ని. అయితే నామినేషన్ కాగితాలు పత్రాలు చింపడానికే ప్రయత్నించారు. విత్ పోలీసులు ఉన్నారు సార్. అయితే అక్కడ కూడా లోపలికి తీసుకెళ్ళి వేయించినాక నామినేషన్ వేసాము. తర్వాతకి ఎస్ఐ గారికి ఇచ్చాము కంప్లైంట్. ఇంతవరకు చర్య తీసుకోలేదు. మరి మా ఆయన 9 గంటలకు పట్టుకుపోయిన వ్యక్తిని 10 దాకా కూడా నాకు దగ్గర పంపించలేదు. ఉన్నాడా లేడా అని కూడా, ప్రాణంతో ఉన్నాడా లేడా అని కూడా మాకు నిన్న అంత ఉత్కంఠ భయంతో ఉన్నాము. అయితే 8:45కి దించారంట తిప్పర్తి స్టేషన్లో. దించినా కానీ సేఫ్టీగా దించకుండా నిన్ను అని అన్నారంట. అని కూడా అటు ఇటు తిప్పి మళ్ళీ ఆ స్టేషన్లో తోలి, నువ్వు ఎంటీ పేపర్ మీద ఎస్ఐ గారు సంతకం పెట్టించుకున్నాడంట, 2 పేపర్ల మీద. నువ్వు ఏం లేదు, ఫోన్ స్విచ్ ఖరాబ్ అయింది, నేను తిప్పర్తిలో దిగి నా దోస్తుల కాడికి పోయినా, నీ భార్యకి నామినేషన్ ఎందుకు వేసినావు అని అనురా, నీ సంతకం పెట్టించి వాళ్ళే రాసుకున్నారు. మేము పోయి మంత్రి గారు, మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి భూపాల్ రెడ్డి సారు 4 మంత్రులు పోయినాక అడిగినాక ఆ కాగితాలు చూపించి మళ్ళీ కంప్లైంట్ మీరు రాసింది తీసుకున్నారు. ఆయన ఇంతవరకు చర్య తీసుకోలేదు. వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తున్నారు అతన్ని, సందీప్ రెడ్డికి. ఇంకా మాకు న్యాయం చేయాలి, మేము ప్రచారం చేసుకోవడానికి ఇంకా మాకు ప్రొటెక్షన్ కావాలి. ఇంకా నాకు, నా భర్తకి, పిల్లలకి ఏమన్నా హాని కలగకుండా వాళ్ళదే బాధ్యత కలిగితే. మాకు 50% గ్రామ పెద్దల సహకారంతోనే అందించడం జరిగింది. మాకు న్యాయం చేకూరుస్తారని మేము ఆశిస్తున్నాం. ఇంతవరకు కనీసం వాళ్ళు అదుపులో తీసుకోలేదు సార్. ఇంతవరకు వాళ్ళు యథేచ్ఛగా ఊళ్ళోనే ఉన్నారు, యథేచ్ఛగా. కానీ వెంకరెడ్డి అనుచరులు ఆగడాలు మాత్రం ఆగుతలేవు సార్. వీళ్ళు బోల్ వెంకరెడ్డి అని, సందీప్ రెడ్డి అని, వీళ్ళు మేము ఏమనుకుంటున్నాం అన్నట్టుగా కొంతమంది గుండాలను వేసుకొని వీళ్ళు రౌడీజం చేస్తున్నారు. కత్తులు పట్టుకొని ఎవరు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు, పేపర్లు చింపడం ఊర్లే. వీళ్ళు పోయిరండి సార్ నామినేషన్ వేయడానికి. పోతే వాళ్ళు ఒక 5-6 మామూలుగా చిల్లరగాళ్ళు ఉంటారు కదా సార్, గుండాలు పెట్టుకొని వాళ్ళు, అయ్యా నువ్వు ఏమిటికి ఇస్తున్నావే ఆ ఎంపీటీసీ సందీప్ రెడ్డి అని, మాజీ ఎంపీటీసీ, నువ్వే చేస్తున్నారు ఇవన్నీ, దీనికి వేసే ధైర్యం ఉన్నది అడ్డుకుంటూ పోయేటోళ్ళని లోపలికి బయటికి దోస్తురంట సార్. పోలీసు వాళ్ళు ఉన్న అంతమంది నామినేషన్ పత్రాలు చింపడానికి ప్రయత్నించారంట సార్. నిన్న జరిగింది అది సార్. ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు వాళ్ళని గుర్తుపడతా కానీ వాళ్ళు మనకు ఎక్కడనేది తెలియదు సార్. ఇద్దరైతేనేమో రకరకాల లోకల్ వాళ్ళే. ఒకడు మామూలుగా మళ్ళీ దీనికి సహకరించినోడు ఒకడు మార్గదరి స్కూల్కి అపోజిట్ ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్ ఓనర్ దీనికి టిఫిన్ సెంటర్ వాడు సహకరించిండు. ఇంకా మిగతా వాళ్ళు నాకు తెలియదు సార్, గుర్తు తెలియని వ్యక్తులు. అరే నువ్వు ఎన్ని రోజులైనా చస్తావురా, నువ్వు ఇప్పటికైనా విత్డ్రా చేసుకోకపోతే నువ్వు ఏడిపోకు, నువ్వు ఏడవున. నిన్ను నైటే ఆల్రెడీ ఇంటికాడ దేవులాడినావు రా, దేవులాడితే ఏదో పోనీలే అని వద్దులే అన్నది ఒకసారి మాట్లాడి చూస్తామని మేమేదో ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం మీతోటి. నేను నైటే ఆల్రెడీ నీతోటి కత్తులు వేసుకొని మీ ఇంటికి ఎల్లమ్మగూడెం పోయినాం, ఎల్లమ్మగూడెం మీ ఇంటి దగ్గర పోయి మేము ఆల్రెడీ దేవులాడితే నువ్వు దొరకలేవంటారు. నైట్ కాలుష్య తీయవలసింది, రేపు నుండి తీస్తావు నువ్వు వినకపోతే. తర్వాతకి నేను బరాబర్ నువ్వు విత్డ్రా చేసుకోబోతున్నా మాత్రం చెప్పారు సార్ లాస్ట్కి. మీకు సెక్యూరిటీ కల్పిస్తాం, అతన్ని బైండ్ ఓవర్ చేస్తాం. ఇంతవరకు ఆయనకి నేర చరిత్ర ఉంది, అతన్ని ఎలక్షన్ టైంలో అట్లా వదిలేస్తే కష్టమే అవుతుంది, బైండ్ ఓవర్ చేస్తాం ఆయనని అన్నారు సార్. ఉట్కూరు సందీప్ రెడ్డిని అన్నారు. మేము చర్య తీసుకుంటాం, ఎంక్వైరీ చేస్తామన్నారు సార్. ఎంక్వైరీ చేసి వాళ్ళకి తగిన శిక్ష చేస్తామన్నారు సార్. కానీ ఊళ్ళోనే ఉన్నారంట సార్. మరి ఇంకా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.